హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏదంటే జామెట్రీ. ఈ జామెట్రీ అనేటువంటి పదం రెండు గ్రీక్ పదాల కలయికతో ఏర్పడింది. ఏంటి ఆ గ్రీక్ పదాలు? జియోమెట్రియన్. జియో అంటే ఎర్త్, మెట్రియన్ అంటే మెజర్. ఎర్త్ని మెజర్ చేయడం దీని అర్థం. మరి ఈ జామెట్రీ ఏర్పడడానికి మూల కారణం ఏంటంటే భూమిని కొలవాలి అనేటువంటి అవసరం వల్ల, నెసెసిటీ వల్ల, ఆవశ్యకత వల్ల మనకి జామెట్రీ అనేది ఏర్పడింది. ఈ జామెట్రీకి మూల పురుషుడు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు అంటే యూక్లిడ్. ఈయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి మ్యాథమెటిషియన్స్ అందరూ కూడా కనుక్కున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఒక బుక్ని సంకలనం చేశాడు. ఆ బుక్ ఏంటంటే ఎలిమెంట్స్ అనేటువంటి ఒక బుక్ని కలెక్ట్ చేశాడు. ఇందులో 13 భాగాలు ఉంటాయి. ఇతను గ్రీక్ మ్యాథమెటిషియన్. ఇతను ఇచ్చినటువంటి గొప్ప వరమే ఈ జామెట్రీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ జామెట్రీకి మెయిన్గా ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డాట్. ఇట్ బి ఏ పాయింట్. ఇది ఒక డాట్. చూడండి, ఒక సర్ఫేస్లో మనకు ఉన్నటువంటి ఒక డాట్ని ఏమంటామంటే పాయింట్ అంటాం. ఇది ఒక పాయింట్. జామెట్రీకి అంతటికి బేస్ ఏదంటే ఈ పాయింట్. ఈ పాయింట్ నుంచి మీకు అన్నీ డెవలప్ అవుతూ వస్తూ ఉంటాయి. జనరల్గా పాయింట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో ఇండికేట్ చేయాలి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, ఇట్లా క్యాపిటల్ లెటర్స్ని వాడాలి పాయింట్స్ని యూజ్ చేయడానికి. ఇప్పుడు ఇట్లాంటి పాయింట్స్, సెట్ ఆఫ్ పాయింట్స్, ఇన్ఫినైట్ పాయింట్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మనకు ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్ ఏ విధంగా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఈ లైన్స్లో ఎప్పుడైతే ఇట్లా ఉంటే దీన్ని వక్రరేఖ అంటాం. వక్రరేఖ, ఇట్స్ ఏ కర్వ్. ఈ కరువులో ఎప్పుడైతే ఒక కరువు ఇలా వెళ్ళి దానికి అంతటికి అది కట్ చేసుకుంటుందో అప్పుడు అది సింపుల్ కర్వ్ కాదు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ కర్వ్. మరి సింపుల్ కర్వ్ అంటే ఎలా ఉండాలంటే ఏ కర్వ్ విచ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్స్ ఇట్ సెల్ఫ్. దానికి అదే ఖండించుకోకుండా ఉన్నటువంటి కర్వ్ని ఇది సింపుల్ కర్వ్ అంటే సరళ వక్రము అంటాం. అలా కాకుండా ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా ఒక రుజు మార్గంలో వెళ్తూ ఉంటే దాన్నే మనము స్ట్రైట్ లైన్ అని పిలవాలి. ఇది ఒక రుజు మార్గంలో వెళ్తూ ఉంటే దీన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే స్ట్రైట్ లైన్. ఇక్కడ ఇది స్ట్రైట్ లైన్. మరి ఇటువంటి స్ట్రైట్ లైన్స్ మనం తీసుకున్నప్పుడు ఆ స్ట్రైట్ లైన్ని ఎలా నేమ్స్ ఇవ్వాలి అంటే జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్ మనం నేమ్ ఇవ్వాలంటే మనం 3 మెథడ్స్లో ఇవ్వచ్చు. ఏంటి ఆ 3 మెథడ్స్లో అంటే ఫస్ట్ మెథడ్ స్మాల్ లెటర్స్. స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సినటువంటి ఏంటంటే స్మాల్ లెటర్స్ని యూజ్ చేయాలి. సెకండ్ మెథడ్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ఎనీ టూ పాయింట్స్ ఆన్ ద లైన్. ఎందుకంటే ఇది సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ పాయింట్స్ కాబట్టి ఆ ఇన్ఫినైట్ పాయింట్స్ నుంచి మనం చెప్పలేం. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఎనీ 2 పాయింట్స్, ఏ, బి, ఏమైనా ఒక 2 పాయింట్లు తీసుకొని ఈ 2 పాయింట్లు గుండా వెళ్ళేటువంటి ఒక సరళ రేఖ అని చెప్పడానికి మనం ఏబి బార్ అని ఇలా సరళ రేఖ గుర్తుని పైన పెట్టాలి. లేదు, దీన్ని రివర్స్లో కూడా చెప్పచ్చు, బిఏ బార్ ఇలా కూడా చెప్పచ్చు. ఎందుకంటే సరళ రేఖ ఇరువైపులా అనంతంగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇట్లా ఇన్ఫినైట్గా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ నో ఎండ్స్. ఏ స్ట్రైట్ లైన్ హ్యాస్ నో ఎండ్స్. ఏ స్ట్రైట్ లైన్ విచ్ హ్యాస్ నో ఎండ్స్. కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేసేటువంటి థర్డ్ మెథడ్ ఏంటంటే రివర్స్లో కూడా చెప్పచ్చు. సో ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మనం రిప్రజెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ ద స్మాల్ లెటర్స్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది లైన్ అండ్ రైట్ యాజ్ ఏబి బార్. ఇలా ఆ లైన్లో ఉన్నటువంటి ఏమైనా ఒక 2 పాయింట్లు తీసుకొని మనం రాయాలి. దాన్ని రివర్స్లో కూడా చెప్పచ్చు, బిఏ బార్ అని కూడా చెప్పచ్చు. ఒకవేళ దీని మీద ఇంకొక ఎక్స్ అనేటువంటి ఒక పాయింట్ కూడా ఉంది అనుకుందాం, తీసుకుందాం. అప్పుడు దీనికి చాలా పేర్లు మనం పెట్టచ్చు. ఏఎక్స్ బార్ అని, ఎక్స్ఏ బార్ అని, లేదా ఎక్స్బి బార్ అని, ఏబి బార్ అని, దాని రివర్స్లో బిఏ బార్ అని, ఎక్స్డి బార్ అని, ఇట్లా చాలా నేమ్స్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్లో కొంత పార్ట్, స్ట్రైట్ లైన్లో ఇలా స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్లో కొద్ది పార్ట్ అంటే ఇక్కడ కట్ చేశాను అనుకుందాం. ఇలా కట్ చేశాను ఒక పాయింట్ దగ్గర, పి అనే ఒక పాయింట్ దగ్గర కట్ చేశాను. అదేవిధంగా ఇంకొక పాయింట్ క్యూ, ఈ క్యూ పాయింట్ దగ్గర కూడా కట్ చేశాను. అలా కట్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇది ఒక పార్ట్ పిక్యూ, ఇది ఇంకొక పార్ట్, ఇది ఇంకొక పార్ట్గా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ పీక్యూ అనేది ఒక పార్ట్. దీనికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇలా ఎక్కడైతే ఏ పార్ట్ ఇన్ ఏ లైన్ is called line segment. What we call it as line segment. So line segment is nothing but a part in a line.
దీని నుంచి మనం కట్ చేసి తీసుకుంటున్నాం. ఒక స్ట్రైట్ లైన్ నుంచి కట్ చేయడం వల్ల ఒక సెగ్మెంట్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ పీక్యూకి ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ 2 పార్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, లైన్ సెగ్మెంట్ ఇలా ఉంది లైన్ సెగ్మెంట్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుస్తుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పాయింట్స్ చూడండి, ఇంకొక 2 పార్ట్స్ చూసినట్లయితే ఈ పార్ట్కి విచ్ హ్యాస్ నో ఎండ్, దీనికైతే ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఈ ఎండ్ పాయింట్ పి, ఈ ఎండ్ పాయింట్ క్యూ, ఇట్లా 2 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చే కొద్దీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కానీ ఎండింగ్ పాయింట్ లేదు. ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ఫినిట్లీ. కాబట్టి ఈ స్టార్టింగ్ పాయింట్ ఏమో క్యూ, బట్ ఎండింగ్ పాయింట్ అనేది లేదు. ఇటువంటి వాటిని మనం ఏమని పిలవాలంటే కిరణము అనాలి. కిరణము ఇది రేఖని ఖండించగా ఏర్పడింది కాబట్టి ఇది రేఖాఖండము. అంటే రేఖని ఖండించడం ద్వారా ఏర్పడింది కాబట్టి రేఖాఖండం. ఇది కిరణం. సో కిరణం అనేటువంటిది సాధారణంగా మనం వాడుతూ ఉంటాం. ఎక్కువగా వాడేది సూర్యకిరణాలు అనేటువంటి విధానంలో మనం వాడతాం. మరి సూర్యకిరణాలు అంటే ఏ విధంగా వస్తాయి? సూర్యుడి నుంచి ఏర్పడతాయి. ఎక్కడి నుంచి ఏర్పడతాయి సూర్యకిరణాలు? సూర్యుడి నుంచి ఇలా వస్తుంటాయి. ఎంతవరకు వస్తుంటాయి మనకు తెలియదు, బట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే తెలుసు, ఎండింగ్ పాయింట్ మనకు తెలియదు. అనంతంలో ఎక్కడి వరకు వెళ్తూ ఉంటుంది. ఇదే విధమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియనటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సూర్యకిరణాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే రే అంటాం. ఇట్స్ ఏ రే. మరి ఈ రేని ఏ విధంగా మనం పాయింట్ నేమ్స్ ఇవ్వాలి, లైన్ సెగ్మెంట్కి ఏ విధంగా నేమ్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటిది రే, ఇదేంటి లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్కి మనం నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనము స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ని తీసుకోవాలి. సో వీ షుడ్ టేక్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. సో లైన్ సెగ్మెంట్కి మనం నేమ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కన్సిడర్ చేయాలి. ఇది పి, ఇది క్యూ అన్నప్పుడు దీని నేమ్ మనం ఏమని ఇవ్వాలంటే పీక్యూ బార్ లేదా క్యూపీ బార్. రివర్స్లో కూడా చెప్పచ్చు, పీక్యూ బార్ లేదా క్యూపీ బార్ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ మనం దీని మీద ఏమన్నా పాయింట్స్ తీసుకొని నేను చెప్తాను సార్ లైన్లో చెప్పాను కదా అంటే అలా చెప్పకూడదు. లైన్ సెగ్మెంట్కి కంపల్సరీగా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ని తీసుకొని నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఏ పీక్యూ ఇస్ ఏ లైన్ సెగ్మెంట్, క్యూపీ ఇస్ ఏ లైన్ సెగ్మెంట్. అదే రే విషయానికి వస్తే రేలో స్టార్టింగ్ పాయింట్ కంపల్సరీ తీసుకోవాలి, ఎండింగ్ పాయింట్ యూ మే టేక్ ఎనీ పాయింట్ ఆన్ ది లైన్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ చూడండి క్యూ కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ క్యూ, బట్ ఎండింగ్ పాయింట్ దీనికి ఉండదు. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ఫినిట్లీ. కాబట్టి ఈ స్టార్టింగ్ పాయింట్ క్యూ, ఎండింగ్ పాయింట్ ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎనీ పాయింట్ ఆన్ ది లైన్. అప్పుడు మనం దీనికి నేమ్ ఇవ్వాల్సింది క్యూఎక్స్ బార్ అని ఇవ్వాలి. దీనికి ఎక్స్ క్యూ బార్ అని ఇవ్వకూడదు, రివర్స్లో ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది, ఎండింగ్ పాయింట్ తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ ది స్టార్టింగ్ పాయింట్ ఓన్లీ. ఇట్ విల్ బి ఎక్స్టెండ్స్ ఇన్ఫినిట్లీ ఇన్ వన్ డైరెక్షన్, బట్ వెరాస్ ద లైన్ ఇన్ ఎ లైన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏ ఇక్కడ బి తీసుకున్నప్పుడు ఏబి బార్ అని రాయొచ్చు, బిఏ బార్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ఇండికేషన్స్లో లైన్ అంటే బోత్ సైడ్స్ ఏరో మార్క్స్ పెట్టాలి, రేకి ఒక సైడ్ మాత్రమే ఏరో మార్క్ పెట్టాలి. ఆ ఏరో మార్క్ సైడ్ ఉన్న వైపు ఇన్ఫినిట్గా ఎక్స్టెన్షన్ ఉండాలి. లైన్ సెగ్మెంట్కి అయితే బోత్ సైడ్స్ ఏరో మార్క్స్ ఉండకూడదు. దట్ షుడ్ బి ది ఎండ్ పాయింట్స్. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి లైన్ సెగ్మెంట్ అండ్ రే. ఇప్పుడు మనం క్లోజ్డ్ ఫిగర్స్కి వస్తే క్లోజ్డ్ ఫిగర్ విషయం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటది? ఇవి లైన్స్. మరి ఇప్పుడు పెయిర్ ఆఫ్ లైన్స్ చూద్దాం. పెయిర్ ఆఫ్ లైన్స్. పెయిర్ ఆఫ్ లైన్స్ ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక స్పేస్లో ఒక ప్లేస్, ఇది ఒక ప్లేస్, ఈ ప్లేస్లో పెయిర్ ఆఫ్ లైన్స్ 2 లైన్స్ ఉన్నాయి అంటే ఇలా ఒక లైన్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కానీ మీరు గమనిస్తే 2 స్ట్రైట్ లైన్స్లో తీసుకుందాం. ఇది ఒక లైన్ అండ్ ఇది ఇంకొక లైన్, ఇది ఇంకొక లైన్. ఇప్పుడు ఈ లైన్స్ కన్నా నేమ్ ఇస్తే లెట్ ఇట్ బి XY, లెట్ ఇట్ బి PQ. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయమ్మా. ఈ 2 లైన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇవి 2 కూడా ఇన్ఫినిట్గా ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసినా అవి ఎక్కడో చోట మీట్ అవుతాయి. సో మీట్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది, మీట్ కాకుండా ఉండే ఒక ఛాన్స్ ఉంది. అంటే 2 లైన్స్ మనం డ్రా చేసినప్పుడు అవి ఏదో ఒక చోట మీట్ అవ్వచ్చు, ఏదో ఒక చోట మీట్ కాకుండా ఉండొచ్చు. సో ఎప్పుడైతే 2 లైన్స్ మీట్ అవుతాయో ఇన్ ఏ ప్లేన్, వెన్ ద 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఇట్ సెల్ఫ్, అప్పుడు మనం వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో ఒక ప్లేన్లో 2 లైన్స్ గన మనం డ్రా చేసినప్పుడు ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఒకదానికొకటి కలిసాయి అనుకోండి, అప్పుడు ఆ లైన్స్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అలా కాకుండా ఆ లైన్స్ 2 కూడా కలవకుండా వెళ్తున్నాయి అనుకోండి, ఈ విధంగా
చూడండి ఈ విధంగా కలవకుండా వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు వాటిని ఏమనాలంటే ప్యారలల్ లైన్స్. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్. అదే ఇక్కడ చూడండి ఇవి ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదు. ఏ లైన్స్ అయితే ఇంటర్సెక్ట్ చేసుకోవట్లేదో వాటిని మనం ఏమని పిలవాలి? ప్యారలల్ లైన్స్. ఎప్పుడు ఈ లైన్ ఏమో హారిజంటల్గా ఉంది, ఇది O అనుకుందాం. ఇది ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ X తీసుకుందాం. అదేవిధంగా ఇది ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ Y తీసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ OX అనే లైన్ హారిజంటల్గా ఉంది. ఈ OY అనే లైన్ ఈ Xకి, ఈ OX లైన్కి, ఈ OY లైన్కి మధ్య కొంచెం స్లోప్ డిఫరెన్స్ ఉంది. ఈ స్లోప్ డిఫరెన్స్ని మనం ఏమంటామంటే యాంగిల్. సో యాంగిల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్లోప్ డిఫరెన్స్ బిట్వీన్ 2 rays ఆర్ 2 lines. మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. మరి యాంగిల్ ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ 2 rays ఫామ్ అవుతున్నాయి కదా, ఈ 2 raysనే మనం ఏమంటామంటే సైడ్స్ అంటాం. ఏమంటాం? సైడ్స్. సో ఈ సైడ్స్లో ఇదొక సైడ్, ఇదొక సైడ్, 2 sides ఉన్నాయి. ఈ 2 sidesతో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 sidesని మనం ఏమని పేరు పెట్టాలి అంటే ఇది OX ఒక సైడ్, OY అనేది ఇంకొక సైడ్. ఈ 2 sidesతో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ O దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి యాంగిల్ O. మరి ఈ యాంగిల్ని మనం 2 typesలో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి సింగిల్ లెటర్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు యాంగిల్ O. ఇంకొకటి 3 లెటర్ని యూజ్ చేసి. 3 లెటర్ని యూజ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? Y దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యాంగిల్ X O దగ్గరకు వచ్చి X దగ్గర వరకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం యాంగిల్ YOX అని రిప్రజెంట్ చేయొచ్చు. లేదు ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, XOY. సో యాంగిల్ XOY. కాబట్టి యాంగిల్ రిప్రజెంట్ చేయడానికి మనకి ఇక్కడ 2 methods ఉన్నాయి. ఒకటి సింగిల్ లెటర్ని యూజ్ చేయడం, రెండవది వచ్చి 3 letersని యూజ్ చేయడం. సో సింగిల్ లెటర్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి ఆ యాంగిల్ దగ్గర యాంగిల్ O అని రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. మరి 3 letersని వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యాంగిల్ ఫామ్ కావడానికి ఫామ్ అయ్యేటువంటి సైడ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ యాంగిల్ ఫామ్ అవడానికి కావాల్సిన సైడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ O, ఇది Y, ఇది X అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ O దగ్గర యాంగిల్ ఫామ్ అవడానికి ఇక్కడ యూజ్ అవుతున్నటువంటి సైడ్ ఎదురంటే OY అనేటువంటి ఒక సైడ్, OX అనేటువంటి ఒక సైడ్. కాబట్టి ఆ సైడ్స్ని రిప్రజెంట్ చేస్తూ మనం తీసుకోవాలి. యాంగిల్ YOX లేదా యాంగిల్ XOY. యాంగిల్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటిది ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తాం. అది ఎలా మెజర్ చేస్తామంటే చూడండి, హారిజంటల్గా ఉన్నటువంటి లైన్ ఇనిషియల్ రే అంటాం లేదా ఇనిషియల్ సైడ్. ఇది ఇనిషియల్ సైడ్. అదే ఇది వచ్చి టెర్మినల్ సైడ్, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. టెర్మినల్ సైడ్ ఎప్పుడైతే ఒక యాంగిల్లో ఇనిషియల్ సైడ్ స్టార్టింగ్ అట్లనే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇనిషియల్ సైడ్ ఏదైతే టెర్మినల్ సైడ్ ఉంటుందో అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక యాంగిల్ మీద ఒక సైడ్ మీద ఎప్పుడైతే ఒక సైడ్ మీద ఇంకొక సైడ్ కూడా అట్లే ఉండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా రొటేట్ అవుతూ వస్తుంటుంది. అప్పుడు ఆ యాంగిల్ అనేటువంటిది పెరుగుతా వచ్చి మళ్ళీ దీని మీదకి వచ్చినప్పుడు యాంగిల్ అనేది 360 డిగ్రీ ఉంటుంది. స్టార్టింగ్ వాటి మధ్య డిఫరెన్స్ ఉండదు కాబట్టి 0 డిగ్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ 4 డిగ్రీ 5 డిగ్రీ ఇట్లా వచ్చి ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోతానే అక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అయినట్టు 360 డిగ్రీ. వీటిని మెజర్ చేయడానికి మనము ప్రొట్రాక్టర్ అనేది యూజ్ చేస్తాం. మరి అలా మెజర్ చేసినప్పుడు వచ్చేటువంటి ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క నేమ్తో మనం పిలుస్తాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ యాంగిల్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఫస్ట్ ఏదైతే మనం ఇనిషియల్ సైడ్గా తీసుకున్నామో అదే ఇనిషియల్ సైడ్ మీద టెర్మినల్ సైడ్ కూడా ఉంటే అప్పుడు మనకి యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీ. ఈ 0 డిగ్రీ వాల్యూని ఎప్పుడైతే యాంగిల్ వచ్చి 0 డిగ్రీ ఉంటే దాన్ని 0 యాంగిల్ అంటాం. ఇట్స్ ఏ 0 యాంగిల్. అదే ఈ టెర్మినల్ సైడ్ ఇలా రొటేట్ అవుతా వచ్చి స్ట్రైట్గా ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి ఆ టెర్మినల్ సైడ్కి ఇనిషియల్ సైడ్కి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు 90 డిగ్రీ ఉన్నట్టు. సో 90 డిగ్రీ యాంగిల్ని ఏమంటామంటే రైట్ యాంగిల్. 90 డిగ్రీ ఉన్న యాంగిల్ని రైట్ యాంగిల్ అంటాం. అలా కాకుండా అలా రొటేట్ అవుతా వచ్చి 90కి వచ్చింది కదా, ఇప్పుడు 91 92 అట్లా వచ్చి దీనికి హారిజంటల్గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకొక 90 ఫామ్ అవుతుంది ఇక్కడ. అంటే టోటల్గా ఫస్ట్ ఇనిషియల్ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఎంత యాంగిల్ ఫామ్ అయిందంటే 90 + 90 180 డిగ్రీ. 180 డిగ్రీ ఫామ్ అవుతుందంటే ఇట్స్ ఎ స్ట్రైట్ యాంగిల్. ఏం యాంగిల్ అది? స్ట్రైట్ యాంగిల్. సో 0 డిగ్రీ ఉంటే 0 యాంగిల్,
90 డిగ్రీ ఉంటే రైట్ యాంగిల్, 180 డిగ్రీకి వచ్చేస్తే స్ట్రైట్ యాంగిల్. ఇంకా అక్కడి నుంచి మనకి ఇంకా రొటేట్ అవుతా వెళ్ళింది. రొటేట్ అవుతా వచ్చి ఇలా వచ్చింది అనుకున్నాం. ఇలా వచ్చి దీంతో జాయిన్ అయిపోతే మళ్ళీ అక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందంటే 360 డిగ్రీ ఫామ్ అవుతుంది. 360 డిగ్రీకి ఫామ్ అయితే ఒక కంప్లీట్ రొటేషన్ అయిపోయింది కాబట్టి దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటాం. కంప్లీట్ యాంగిల్, ఇట్స్ ఎ కంప్లీట్ యాంగిల్. ఇప్పుడు ఇది కంప్లీట్ యాంగిల్. ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఈ 0కి 90కి మధ్యలో ఫామ్ అయింది అనుకోండి. అంటే ఎంత, 0 కంటే ఎక్కువ, 90 డిగ్రీ కంటే తక్కువ, 1 డిగ్రీ 2 డిగ్రీ అట్లా 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ ఫామ్ అయింది అనుకోండి. అప్పుడు ఆ యాంగిల్ని ఏమని పిలవాలంటే అక్యూట్ యాంగిల్. ఏమిది, అక్యూట్ యాంగిల్. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ వచ్చి అక్యూట్ యాంగిల్. అలా కాకుండా ఇలా రొటేషన్లో 90 కంటే ఎక్కువ వచ్చి 180 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, 90 కంటే ఎక్కువ 180 డిగ్రీ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ మనం ఏమని పిలుస్తామంటే అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ ఈ 180 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 180 డిగ్రీ కంటే ఎక్కువ వచ్చి ఈ 360 డిగ్రీ కంటే తక్కువ వస్తే దీన్ని రిఫ్లెక్సివ్ యాంగిల్. దీన్ని రిఫ్లెక్సివ్ యాంగిల్. రిఫ్లెక్సివ్ యాంగిల్ అని పిలుస్తాం. కాబట్టి సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. టైప్స్ ఆఫ్ యాంగిల్లో ఫస్ట్ది జీరో యాంగిల్. జీరో యాంగిల్ అంటే ఇనిషియల్గా ఒక యాంగిల్కి ఒక సైడ్కి ఇంకొక సైడ్కి మధ్య ఎటువంటి స్లోప్ డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీ. కాబట్టి 0 డిగ్రీ కాబట్టి అది జీరో యాంగిల్. ఇది O అనేటువంటి పాయింట్ దగ్గర ఉందనుకుందాం. ఇనిషియల్ సైడ్లో పాయింట్ X, టెర్మినల్ సైడ్లో పాయింట్ Y అనుకుందాం. ఇప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ చూస్తే 0. వాటి మధ్య స్లోప్ డిఫరెన్స్ చూస్తే ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. కాబట్టి 0 డిగ్రీ. అదే స్ట్రైట్ లైన్ ఇక్కడి నుంచి ఇలా ఉంది. ఈ లైన్ చూడండి, ఇలా ఉంటే ఇది 0 లైన్. ఇక్కడి నుంచి ఇలా రొటేట్ అవుతూ వెళ్ళి పర్ఫెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీ వచ్చింది అనుకోండి. ఇలా 90 డిగ్రీ వస్తే అప్పుడు ఆ యాంగిల్ ఏమని పిలవాలంటే రైట్ యాంగిల్. ఇక్కడ 90 డిగ్రీ ఉంటుందండి. ఇలా ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. ఇది 90 డిగ్రీ. అదే టెర్మినల్ సైడ్ చూడండి, ఇలా 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రొటేట్ అయితే ఇది 90 డిగ్రీ. అక్కడి నుంచి ఇలా రొటేట్ అయింది అనుకోండి, ఇంకొక 90 రొటేట్ అయింది అనుకోండి, టోటల్గా మనకి 180 డిగ్రీ వస్తుంది. ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ 180 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. 90 + 90 180 డిగ్రీ ఉంటుంది. స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఇస్ ఏ స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్. అలా రొటేట్ అయ్యి టెర్మినల్ సైడ్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు 0 డిగ్రీ. అదే ఇలా రొటేట్ అయినప్పుడు 90 డిగ్రీగా వచ్చినప్పుడు అది రైట్ యాంగిల్. అదే యాంగిల్ ఇలా రొటేట్ అయ్యి స్ట్రైట్గా వస్తే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి స్ట్రైట్ యాంగిల్. అదే యాంగిల్ ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ టెర్మినల్ సైడ్ మీదకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు 360 డిగ్రీ ఫామ్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ 360 డిగ్రీ ఉంటుంది కాబట్టి ఒక కంప్లీట్ రొటేషన్ అయిపోయింది కాబట్టి ఇది కంప్లీట్ యాంగిల్. నెక్స్ట్ అదే 0కి 90కి మధ్యలో ఉందనుకోండి, 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ యాంగిల్ ఉంటే ఇది అక్యూట్ యాంగిల్. అదే యాంగిల్ 90 కంటే ఎక్కువ వచ్చి 180 కంటే తక్కువ వస్తే ఆ యాంగిల్ ఇది అబ్ట్యూస్ యాంగిల్. దిస్ ఈస్ అబ్ట్యూస్ గ్రేటర్ దెన్ 90. ఇది లెస్ దెన్ 90 డిగ్రీ, ఇది గ్రేటర్ దెన్ 90 డిగ్రీ ఉంటే అది అబ్ట్యూస్ యాంగిల్. మరి రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే చూడండి, 180 డిగ్రీ కంటే ఎక్కువ వచ్చేస్తుంది, అప్ టు 360 డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. ఇటువంటి యాంగిల్స్ అన్ని రిఫ్లెక్సివ్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇనిషియల్ సైడ్ టెర్మినల్ సైడ్ ఒకదాని మీద ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ 0 డిగ్రీ. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఇది 0 యాంగిల్. ఇక్కడ చూడండి 0 కంటే ఎక్కువ వస్తుంది బట్ 90కి మూవ్ కాలేదు, 90 కంటే తక్కువ ఉంది. దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చి అక్యూట్ యాంగిల్. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా 90 డిగ్రీ వచ్చేసింది. ఇలా 90 డిగ్రీ వస్తే ఇక్కడ రైట్ యాంగిల్ అంట. ఈ సిచ్యువేషన్ చూడండి, 90 కంటే ఎక్కువ 180 డిగ్రీ కంటే తక్కువ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇది అబ్ట్యూస్ యాంగిల్. అదే స్ట్రైట్గా ఫామ్ అయిపోయింది అనుకోండి, టెర్మినల్ సైడ్ మాత్రమే తిరుగుతుంది, ఇనిషియల్ సైడ్ అలానే ఉంది. చూడండి, ఇప్పుడు 180 డిగ్రీ వచ్చింది, 90 + 90 180 డిగ్రీ. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఎంతంటే స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు చూడండి రివర్స్ అయిపోయింది, 180 కంటే ఎక్కువ వచ్చింది, ఇదంతా రిఫ్లెక్సివ్ యాంగిల్. ఇక్కడ ఎక్కడ ఫామ్ అయినా రిఫ్లెక్సివ్ యాంగిల్.
అది మళ్ళీ దీంతో కోయిన్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఒక కంప్లీట్ రొటేషన్ అయిపోయింది కాబట్టి ఆ సిచ్యువేషన్లో అది 360 డిగ్రీ కంప్లీట్ చేస్తుంది కాబట్టి అది ఒక కంప్లీట్ యాంగిల్. ఇది కంప్లీట్ యాంగిల్. దిస్ ద టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలు: పాయింట్, రుజుమార్గంలో ప్రయాణిస్తూ ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్ అని నేర్చుకున్నాం. స్ట్రైట్ లైన్ తర్వాత ఆ లైన్లో ఒక పార్ట్ ఇన్ ఏ లైన్, దాన్ని లైన్ సెగ్మెంట్ అన్నాం. లైన్ సెగ్మెంట్ తర్వాత ఒక ఎండ్ పాయింట్ నుండి ఇన్ఫినిట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంటే దాన్ని రే నేర్చుకున్నాం. ఇలా 2 రేస్ కంబైన్ అయినప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి స్లోప్ డిఫరెన్సెస్ని మనం యాంగిల్గా తీసుకున్నాం. ఇది యాంగిల్ అని నేర్చుకున్నాం. కోణం. తర్వాత టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో ఫస్ట్ మొట్టమొదటిగా 0 డిగ్రీ ఇనిషియల్ పాయింట్ ఉండదు కాబట్టి తర్వాత నేర్చుకున్నటువంటిది 0 డిగ్రీ. 0 డిగ్రీ అంటే ఎటువంటి కోణం, ఎటువంటి స్లోప్ డిఫరెన్స్ 2 సైడ్స్ మధ్య ఉండదు కాబట్టి 0 డిగ్రీ. ఇది శూన్య కోణం అంటాం. శూన్య కోణం. తర్వాత 90 డిగ్రీ రైట్ యాంగిల్ నేర్చుకున్నాం. రైట్ యాంగిల్ లంబ కోణము. తర్వాత ఇలా ఉంటే ఒక సరళ రేఖ లాగా ఫామ్ అయితే ఇక్కడ 180 డిగ్రీ ఫామ్ అవుతుంది. దీన్ని మనం సరళ కోణం అని నేర్చుకున్నాం. సరళ కోణం, స్ట్రైట్ యాంగిల్. ఇక్కడ ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే 360 డిగ్రీ ఫామ్ అయింది. ఇది సంపూర్ణ కోణం, కంప్లీట్ యాంగిల్. నెక్స్ట్ 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ, లెస్ దాన్ 90 డిగ్రీ. దీన్ని అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అల్పకోణము. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 90 అండ్ లెస్ దాన్ 180. ఇది అప్టిస్ యాంగిల్ అని నేర్చుకున్నాం. అధిక కోణం. అధిక కోణం. ఇక్కడ 180 కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ 180 అండ్ లెస్ దాన్ 360. రిఫ్లెక్సివ్ యాంగిల్. పరావర్తన కోణం అని. ఇది కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీ.